పండగల ముందు జనం హడావుడిగా తిరిగేస్తున్నారు. పోయిన సంవత్సరం ఎవరో చిలక ముక్కు మామిడి పండ్లు ఒక 4 ఎక్కడి నుంచో పంపించారంట ఒక ఆవిడికి. వాటి రుచిని తలుచుకుంటే ఇప్పటికీ నోరూరిపోతుందంటూ ఆవిడ ప్రతి షాపు వద్ద ఆ పండ్ల కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎవరో విదేశీయురాలు ఒక దుకాణం ముందు నిలబడి ఇంగ్లీష్లో పండ్ల వివరాలు అడుగుతూ ఉంటే పండ్లమ్ముతున్న మహిళా రైతుకు సరిగా అర్థం కావడం లేదు. సహాయం చేద్దామని దగ్గరికి వెళ్లారండి. ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెజిటబుల్ కర్రీస్ తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదండి. అందుకని ఈ రోజు శ్వేత గారు మనందరి కోసం నాన్ వెజ్ లో ఒక డిఫరెంట్ ఐటమ్ చేసి చూపిస్తానంటున్నారు. మరి ముందుగా శ్వేత గారిని పరిచయం చేసుకుందాం. శ్వేత గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ రోజు మా సకులందరి కోసం నాన్ వెజ్ లో ఒక డిఫరెంట్ ఐటమ్ చేసి చూపిస్తానన్నారు కదా. అవునండి. అదేంటండి? కొరియాండర్ చిల్లీ చికెన్ అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? చికెన్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, నిమ్మకాయలు, ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా, కొత్తిమీర పేస్ట్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, బిర్యానీ ఆకు, ఆయిల్. ఓకే శ్వేత గారు, మనం కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్రాసెస్ అండి. ఫస్ట్ పాన్ తీసుకొని మనం చికెన్ యాడ్ చేసుకొని ఆన్ చేస్తాను. పాన్ తీసుకొని కాస్త చికెన్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, దాంట్లో చికెన్ అంటే నీట్ గా క్లీన్ చేసుకున్న చికెన్ దాంట్లో వేస్తారు డైరెక్ట్. ఆయిల్ కూడా ఏం వేయలేదు? ఏం అవసరం లేదండి. చికెన్ కాస్త పసుపు యాడ్ చేయాలి. దాంట్లో పసుపు కూడా వేస్తున్నారు? అవునండి. సో కాస్త సాల్ట్, చికెన్, పసుపు 3 యాడ్ చేసుకొని కాసేపు అది బాయిల్ అయ్యేంత వరకు. వాటర్ కూడా ఏమి యాడ్ చేయాలి? అవసరం లేదండి. సిమ్ లో పెట్టేసినామంటే సిమ్ లో కాసేపు ఒక 15 minutes అలా పెట్టేసి 15 to 20 minutes పెట్టామంటే చికెన్ బాగా ఉప్పు పసుపు బాగా పట్టేసి మిక్స్ చేద్దామా? మరి చేద్దామండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 to 20 minutes అలా బాయిల్ చేసేద్దాం. శ్వేత గారు ఒకసారి ఓపెన్ చేద్దామా? తప్పకుండా. అయిపోయిందా? ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనము ఇది సపరేట్ పక్కన పెట్టేసుకొని ఇంకొక పాన్ లో కొంచెం ఆయిల్ తీసుకుని పెట్టాలా? పక్కకు పెట్టేస్తాను. అవునండి. సో కాస్త ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, దీని మీద మూత పెట్టేస్తాను. పెట్టేసాను. హీట్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు మనం కాస్త ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఓకే, ఆనియన్స్ వేస్తున్నారు? అవునండి. వేడైన ఆయిల్ లో ఆనియన్స్ వేసుకున్నాము. అవునండి. అది కొంచెం ఫ్రై ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది. ఇది దీంట్లో కాస్త మనం ఈ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నామండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. వేగిన ఉల్లిపాయ ముక్కల్లో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశారు. ఓకే, ఇవి కూడా వేగాయి కదా. నెక్స్ట్ మనం కాస్త పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. డైరెక్ట్ పచ్చిమిరపకాయలు వేయకుండా శ్వేత గారు ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ ని దీంట్లో యాడ్ చేస్తున్నారు. అది కూడా స్పైసీ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది అనుకో కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర పేస్ట్ కూడా ఇది ఫుల్ గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ని కూడా కొత్తిమీర పేస్ట్. అవునండి. ఓకే, మనం జనరల్ గా ఏంటంటే కొత్తిమీర పైన చిన్న చిన్న పీసెస్ గా చేసి వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా కొత్తిమీరని పేస్ట్ చేశారనమాట. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం వేగాలి. ఫ్రై అయిన తర్వాత కాస్త పచ్చివాసన అనేది పోవాలి. ఫ్రై చేస్తే కాస్త సాల్ట్ వేసుకుంటామండి. సరిపోతుందా? కాస్త కొంచెం కొద్దిగా వేగాలండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ బాయిల్ చేసిన చికెన్ యాడ్ చేస్తాం. ఓకే, ఇంతకు ముందు మనం బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ దీంట్లో యాడ్ చేస్తారా?
మొత్తం కూడా ఆ గ్రేవీ అంతా కూడా దీనికి పట్టేటట్లు, చికెన్ కి పట్టేటట్లు మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కాస్త మనము మూత పెట్టేస్తామండి. సో అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఈ చికెన్ పీసెస్ కి మరి మూత పెట్టేసే ముందు వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? అవసరం లేదండి, వాటర్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా, చికెన్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కాబట్టి కాస్త ఒక 5 minutes అలాగా మనం సిమ్ లో దీన్ని మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టేద్దామా? పెట్టేద్దామండి. మూత పెట్టిన తర్వాత మనకు ఒక 5 minutes టైం పడుతుంది. అవునండి. ఓకే శ్వేత గారు ఒకసారి చూద్దామండి. బాగా డీప్ ఫ్రై అయిపోయిందండి. ఓకే ఇప్పుడు దాన్ని కలుపుదాం. చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇప్పుడు కాస్త మిరియాల పొడి యాడ్ చేసుకుందామండి. మిరియాల పొడి యాడ్ చేస్తున్నారు. ఇది స్నాక్స్ లాగా తింటే బాగుంటుంది కదా? అవునండి. ఓకే తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకో. ఓకే చికెన్ వేసుకుని ఒక 5 minutes ఉంచిన తర్వాత దాంట్లో మిరియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. ఫ్లేవర్ కోసం. సరిపోతుందా? ఇంకా టైం పడుతుందా? సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఓకే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. కాస్త లెమన్ దీనిపైన వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలా? అవునండి. నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే కొత్తిమీరతో రెండింటితో గార్నిష్ అవునండి చేసుకుంటున్నాం. ఓకే కీరాతో కూడా గార్నిష్ చేసుకుంటున్నాం. అవునండి. రెడీ అయిపోయింది కొరియాండర్ చిల్లీ చికెన్. అవునండి. ఓకే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి. ఓకే తప్పకుండా అండి. కొరియాండర్ చిల్లీ చికెన్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొరియాండర్ చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, నిమ్మకాయ, కొత్తిమీర పేస్ట్, పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, బిర్యానీ ఆకు, ఆయిల్. కొరియాండర్ చిల్లీ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో క్లీన్ చేసుకున్న చికెన్, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత వేరొక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఇందులో ఉడికించిన చికెన్ ను కూడా యాడ్ చేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నిమ్మరసం, కొత్తిమీర, కీరాతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో స్పైసీగా ఉండే కొరియాండర్ చిల్లీ చికెన్ రెడీ. కొరియాండర్ చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. శ్వేత గారు చాలా 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 టేస్టీగా ఉంది. చూసారు కదా సక్లు, కొరియాండర్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంది. ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023555560కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.